దమ్ముంటే చర్చకు రా రేవంత్. జూబ్లీహిల్స్లోని నీ ప్యాలెస్లో ఈ రేసుపై చర్చకు సిద్ధం. న్యాయ వ్యవస్థపై నాకు విశ్వాసం, గౌరవం ఉన్నాయి. కోర్టు అనుమతి ఇస్తే లాయర్లతో 9న విచారణకు వెళ్తా. తప్పు చేయలేదు తలవంచడు. ఈడీ విచారణకు వెళ్తా. రోషమున్న తెలంగాణ బిడ్డగా ఏ విచారణకైనా నేను సిద్ధం. 50 లక్షలతో దొరికినోళ్లకు ప్రతి పనిలో అవినీతే కనిపిస్తుంది. కొందరు మంత్రులు తామే జడ్జిలమంటూ శిక్షలేస్తున్నారు. పొంగులేటి కంపెనీకి కొడంగల్ కాంట్రాక్ట్ క్విడ్ ప్రోకోనైనా మళ్ళీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి లెక్కలు తెస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజం. దమ్ముంటే చర్చకు రా రేవంత్ రెడ్డి గారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ కాడికి రావన్నా ఎక్కడ రావాలా మీరు చెప్పుల్లి. ఎందుకంటే ఈ రేస్ వ్యవహారంలో నేను ఎలాంటి తప్పు చేయలే. బ్యాంకుల ద్వారానే పైసలు పోవడం జరిగింది. కానీ మీరు అసత్య ఆరోపణలతో నాపై కేసులు పెట్టడం జరుగుతుంది. నేను ఏ విచారణకైనా సిద్ధం. ఏ ఈడీకి కూడా విచారణకు నేను సిద్ధం. వచ్చి విచారణకు సరైన గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధమని. నేను తెలంగాణ రోషమున్న బిడ్డను, దేనికి తల వంచను. నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడతా అని నిన్న డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరేందంటే మంత్రులు వారే జడ్జిల లెక్క వారే కేసులను ఈ శిక్షలు పడతాయని చెప్పడం ఇది ఎంతవరకు న్యాయం? గత ప్రభుత్వంలో మేము మంచి పని చేస్తే దానిపై తప్పుడు ఆరోపణలు పెట్టి కేసులో ఇరికియేందుకు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ధ్వజమెత్తిన వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు.